ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇంటి అద్దె నియమాలపైన మనం గతంలో ఒక వీడియో మాట్లాడుకున్నాం. మళ్ళీ 2025లో హోమ్ రెంట్ రూల్స్ అని కొన్ని వచ్చేసాయి. అంటే కొన్ని పరిమితులు ఉన్నాయంట. ఇది ఓనర్కి ఇటు టెనెంట్స్కి కూడా ఎవరికి కూడా ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్సింగ్ గా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి ఆ రూల్స్ ఏంటి మాట్లాడుకుంటారు. భారతదేశంలో ఇంటి అద్దెల సంబంధించిన సమస్య చాలా పెద్దది. దీనికి ప్రభుత్వం ఏ రకమైన జోక్యం ఇప్పటిదాకా లేదు. దీనికోసం ప్రత్యేకంగా రెంటల్ కోర్ట్స్ అని, అంటే రెంట్కి సంబంధించిన కోర్ట్స్ కు తొందరగా వెకేట్ చేయించడం కోసం అని కొన్ని కోర్టులు స్పెషల్ గా అక్కడక్కడ పెట్టారు. కానీ ఆ కోర్టుల్లోనే 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి మురుగుతున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఇది 2 రకాలుగా ఇక్కడ ఉన్నాయి. యజమానులు ఇంటిలో ఎవరైతే టెనెంట్స్ వస్తున్నారో వాళ్ళని పీడించి, బాధ పెట్టి, కష్టపెట్టి, దుఃఖపెట్టి, వాళ్ళని విపరీతంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఆగుతూ వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు ఇవ్వకుండా ఉన్న సౌకర్యాలు కూడా తగ్గించి అట్లా బాధ పెడుతున్నటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. ఎక్కువ రకం కేసులు ఏమున్నాయంటే, ఒకసారి ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి అద్దెకు మాట్లాడుకొని దిగేసిన తర్వాత సంవత్సరాల తరబడి ఖాళీ చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా, పైపెచ్చి కుక్కలు లాంటివి పెంచేసేసి విపరీతమైనటువంటి వాళ్ళ మీదకి ఎగదోసేటువంటి పరిస్థితులు తీసుకురావడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఇది నాదే ఇల్లు, నువ్వు ఎలా ఖాళీ చేస్తావో చూస్తాను అంటూ 10 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి కూడా ఖాళీ చేయకుండా ఉన్న ఇల్లు లక్షల మీద ఉన్నాయంటే నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెంటల్ యాక్ట్ని ఇంకా కొంచెం పదును పెట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద కొంత ధ్యాస పెట్టి, స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంత దీని మీద ఆలోచన కలిగించి దానికి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తొందరలోనే అమల్లోకి రావడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏమిటంటే, ఒకటి, వాళ్ళు మొత్తం టోటల్గా చెల్లిస్తున్న పన్నులు ఎంత, ఆ ఇంటి మీద ఇంటికి పన్ను చెల్లిస్తున్నారు, ఆ పన్ను ఆధారంగానే ఇంటి అద్దె ఉండాలనేది ఒక ఆలోచన. నీ ఇష్టం వచ్చినట్టు రేట్ వేయడం కాదు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తున్నావు. చాలా మంది ఏంటంటే ఇంటి పన్ను చాలా తగ్గించుకుంటారు. మధ్యలో ఉండే ట్యాక్స్ నిర్ణయించేటువంటి వాళ్ళతో కుమ్మక్కైపోయి వాడికి ఏదో లంచం ఇచ్చేసి రెంట్ తగ్గించేసుకో, దానికి సంబంధించిన కట్టాల్సిన ట్యాక్స్ తగ్గించేసుకుని చాలా తక్కువ పన్నులు చెల్లిస్తుంటారు. నువ్వు తక్కువ పన్ను ఏమో గవర్నమెంట్కి చెల్లిస్తావు, నువ్వు ఎక్కువ ట్యాక్స్ ఇక్కడ తీసుకోవడానికి, నువ్వు ఎక్కువ అద్దె తీసుకోవడానికి వీల్లేదనేది అని అర్థం. కాబట్టి చెల్లించేటువంటి పన్నులను ఆధారపూరితంగా అద్దెను నిర్ణయించాలనేది మొట్టమొదటి ఆలోచన. రెండోది ఏంటంటే, 2 మాసాల కన్నా ఎక్కువ అద్దె తీసుకోకూడదు, అడ్వాన్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు 6 నెలలు, ఒకరు సంవత్సరం. మీరు కర్ణాటక వెళితే కనీసం 2 సంవత్సరాలు మినిమం లేకుండా ఎవడివాడు, మినిమం 2 సంవత్సరాలు అద్దె అంటాడు. 2 సంవత్సరాలు అద్దె అంటే 2 సంవత్సరాలు అద్దె అంటే ఎంత అయిపోతుంది? అది చాలా ఎక్కువైపోతుంది. రిక్వెస్ట్ చేయంగా అవసరమైతే 1 సంవత్సరం తక్కువైతే ఎవడు ఇవ్వడు, 1 ఇయర్ తక్కువైతే ఎవడు ఇవ్వడు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. 6 months నుంచి 1 year అడ్వాన్స్ రెంట్ అనేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని భయంకరంగా నడుస్తున్నాయి. సో కొన్ని ఆఫీసు రెంట్లు అయితే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఆఫీసులకు ఇచ్చినవి, గోడౌన్స్కి ఇచ్చినవి, ఇట్లాంటివి కమర్షియల్గా ఇచ్చినవి అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా తీసుకుంటారు. లీజ్ గా అంటారు. లీజ్ అయినా రెంట్ అయినా పెద్ద తేడా ఏమీ లేదు. లీజ్ లో వచ్చిన కొత్తదనం ఏముంది, రెంట్ లో వచ్చిన పాతదనం ఏమీ లేదు. లీజ్ అన్నా అద్దెైనా అంతే. కొంచెం సుదీర్ఘ కాలంలో తీసుకున్న దాన్ని లీజ్ అని, తక్కువ కాలంలో తీసుకున్న రెంట్ అంటారు. కానీ అక్కడ కూడా లీజులు 6 నెలలకు లీజులు ఇచ్చే ఉన్నాయి, సంవత్సరానికి లీజులు వచ్చినాయి. ఇక్కడ రెంట్ 5 ఏళ్లకు 10 ఏళ్లకు రెంట్ ఇచ్చేవి కూడా ఉన్నాయి. మరి దీన్ని లీజ్ అన్నావా, దానికి రెంట్ అన్నావా, ఏమన్నావు? ఊరికే పేరు పెట్టారు, దాని లీజ్ అనేది రెంట్ పెట్టారు, తేడా ఏమి లేదు. ఏదైనా అద్దెకి ఇవ్వడమే. వీడి ప్రాపర్టీని ఇంకొకరికి అద్దెకి ఇస్తున్నారు, తాత్కాలికంగా వాళ్ళు ఉంటారు, కొంతకాలం ఉపయోగించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పద్ధతిలో జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో చేసినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 3 మాసాల ముందర వాడికి నోటీస్ ఇవ్వాలి. అంటే పెంచడం కూడా, రెంట్ కూడా ఎలా పెంచమన్నారంటే ఆ అద్దెని బట్టి, రెండోది వాడికి వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి, ఆ ఇంట్లో ఉండేటువంటి వాడి ఆదాయాన్ని బట్టి, ఈ అద్దె యొక్క టోటల్ ఎంత అమౌంట్ అని బట్టి, ట్యాక్సెస్ ను కూడా దృష్టిలో ఉంచుకొని, ఆదాయం ఎంత, ఆ ఇచ్చినటువంటి ఆ ప్రిమిసెస్ కి ఎంత ఉండే అవకాశం ఉంది, అంటే మార్కెట్ ప్రకారంగా ఎంత రేట్ అవుతుందని కూడా దృష్టిలో పెట్టుకొని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక రీజనబుల్ ప్రైస్ ని డిసైడ్ చేయాలని చెప్పారు. ఇది అల్టిమేట్ గా ఏమవుతుందంటే, ఇంటి మనం ఏది నిర్ణయిస్తే అదే అవుతుంది. నువ్వు ఇంత ఇస్తే నేను రాణిస్తాను, లేకపోతే లేదంటే చచ్చినట్టు ఏం చేస్తాడు? వచ్చి తీసుకున్న తర్వాత అప్పుడు కోర్టులో కేసేసి నాకు ఇది ఎక్కువ వేశారు, ఇలా జరిగిందని మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి అవకాశం ఉంది తప్ప, తీసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ లెక్కలు చూసారా, దీని ప్రకారంగా ఉందా, ఇలా ఉంటే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను, నేను రాను అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదా నాయన, ఇంకా వచ్చిన వాడికి ఇస్తానే అంటాడు.
ఇది మనకు ప్రాక్టికల్ గా తెలిసిన విషయం. ఇది ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇంకా కొంతమంది సార్ మనం రెంట్కి వచ్చేసాక లిఫ్ట్ పెట్టించాము, అది పెట్టించాము, ఇది పెట్టించాము, ఈ మెయింటెనెన్స్ అని చెప్పేసి కూడా అప్పటికప్పుడే రెంట్ కూడా పెంచేస్తా ఉంటారు. అది ఎంతవరకు అంటే అది రూల్లో ఉండదా సార్? ఆ అగ్రిమెంట్ లో ఉంటుంది అసలు? అది ఇక్కడ ఏదైనా మీరు రాసే రైటింగ్ లో ఉంటుంది. రాసుకున్నవి మాత్రమే చెల్లుబాటు అవుతాయి కోర్టు ముందర. రాసుకునేటువంటి ఏవి చెల్లుబాటు కావు. నోటితో చెప్పేటువంటి ఏవి చెల్లుబాటు కావు. మనం ఏమంటాం, నీకు ₹1,00,00,000 ఇస్తానని ఒకడు అన్నాడు, నాకు ఆయన ₹1,00,00,000 ఇస్తాన్నాడు కాబట్టి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను కోర్టుకు వచ్చాను, ₹1,00,00,000 ఇప్పించమంటే ఇస్తారా? ఇది కూడా అలాగే. లిఫ్ట్ పెట్టిస్తా, అది పెట్టిస్తా, ఏది చెప్పినా ప్రాక్టికల్ గా అద్దెకు తీసుకునేటప్పుడే ఇంత మీరు ఇది చెల్లించాలి, అడ్వాన్స్ చెల్లించాలి, ఇది నేను చేస్తాను, ఇలా చేస్తాను అని ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా రాయించుకొని మనం అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్ లో డీటెయిల్ గా రాయించుకుంటే, రేపు పొద్దున అది చేయకపోతే ఇది చేస్తానన్నది చేయలేదు, నేను ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, లేదా ఇంతకన్నా ఎక్కువ ఆయన డిమాండ్ చేస్తున్నాడు, ఏదైనా అడగొచ్చు. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, వినియోగదారుడు అంటాం వీళ్ళని. ఎవరైతే ఉంటారో వీళ్ళు అద్దెకుండే వాళ్ళని కూడా వినియోగదారుడే అంటారు, వినియోగించుకునేవాడు. వినియోగదారుడు ఏ పనైనా చేసే ముందర తనకు ఒక రిసీట్ గాని, ఒక పత్రం గాని, ఒక లెటర్ గాని, ఒక అంగీకారంగా జరిగినది ఏదైనా సరే ఒక అగ్రిమెంట్ గాని రాయించుకోవడం చాలా అవసరం. నోటితో చెప్పే ఏ మాట చెల్లుబాటు కాదు. అది కోర్టుకు పనికిరాదు, పోలీస్ స్టేషన్కు పనికిరాదు. ఇంకెవరితో చెప్పడానికైనా ఈయన ఇలా అన్నాడంటే నోటి మాటలు ఎవరు నమ్ముతాడు? కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా పేపర్ మీద పెట్టండి, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇదే జరిగింది. 3 నెలల ముందర వాడు 3 నెలల ముందరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏంటి నువ్వు అద్దె పెంచాల్సి ఉంది లేదా ఖాళీ చేయాల్సి ఉంది, ఏదైనా సరే 3 నెలల ముందర చెప్పాలి అనేది ఖచ్చితంగా తెలియజేసింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కూడా 3 నెలల ముందర చెప్పినప్పుడు మనం ఎక్కడైనా చూసుకొని వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మీరు 15 రోజుల్లో ఖాళీ చేయండి, 10 రోజుల్లో ఖాళీ చేయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎమర్జెన్సీ ఉంది, ఇలా ఎన్నో రకాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పుల వల్ల డెఫినెట్ గా ఎవరైనా ఇంటి యజమానులు వేరే రకంగా ప్రవర్తించేందుకు ప్రయత్నం చేసినా కూడా వీటిలో దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొద్ది ఇంటి యజమానులు కూడా జాగ్రత్తగా ఉండి ఎవరైతే అద్దెకు దిగుతున్నారో వాళ్ళతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండేటువంటి అవకాశాలు పెరుగుతాయని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.